అందరికీ నమస్తే. నేను లలిత కామాక్షి దేవి అవర్ థాట్స్ ఛానల్ నుండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఇప్పుడైతే నేను మా మేనమామ గారి గృహప్రవేశంకి వెళ్ళడానికి తయారయ్యాను అనమాట. నేను ప్రీవియస్ వీడియోలో అమ్మమ్మ గారి ఇంటి ఫంక్షన్ వీడియోలో షేర్ చేశాను కదా మీకు. మా అమ్మమ్మ గారి ఇంటిని డెవలప్మెంట్కి ఇచ్చారు అపార్ట్మెంట్ కని. ఇప్పుడు దానికి సంబంధించిన గృహప్రవేశం అనమాట మా మూడో మేనమామ గారిది. ఇది వరకు మా పెద్ద మేనమామ గారి ఫ్లాట్ గృహప్రవేశం చూపించాను కదా. ఇప్పుడైతే ఇది మా మూడో మేనమామ గారి గృహప్రవేశం అనమాట, వాళ్ళ ఫ్లాట్. మా మూడో మేనమామ గారు వచ్చేసి సాయిబాబా దీక్ష తీసుకున్నారనమాట. అందుకే వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం అయినా ఆ పద్ధతిలోనే జరుగుతుంది. ఈ కార్యక్రమాన్నంతా జరిపించడానికి సాయి పురోహిత్ అని ఉంటారు. వారి చేతుల మీదుగానే ఈ గృహప్రవేశం కానీ, శాంతి హోమము, సాయి వ్రతాలు ఇవన్నీ కూడా జరిపిస్తారనమాట. చూశారు కదా, ఆడవాళ్ళు అయితే ఇలాగా ఆరెంజ్ కలర్, క్రీమ్ కలర్ బార్డర్ శారీస్, దాని మీద సాయి సేవక్ అని రాసి ఉంటుంది. జెంట్స్ అయితేనేమో కాషాయం కలరు పంచ, దానికి క్రీమ్ కలర్ బార్డర్, సాయి సేవక్ అని, సాయి గురువు గారు, సాయి పురోహిత్ ఇలా రాసి ఉంటాయి. వైట్ షర్టు, గ్రీన్ కండవ వేసుకుంటారు అనమాట. ఇది వారి వస్త్రధారణ ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే గృహప్రవేశం అయిపోయింది. ఇప్పుడు మా మావయ్య అక్కయ్య చేత ఇలాగ శాంతి హోమం చేయిస్తున్నారనమాట. ఒక ఇటుక రాయికి పసుపు కుంకుమ పూజతో పూజించి ఇలా కర్పూరంతో పూజ చేయిస్తున్నారు చూడండి. అలాగే గృహప్రవేశం రోజు సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయము సాయిబాబా వారి కాకడ హారతి వరకు కూడా సాయి నామస్మరణ జరుగుతూనే ఉందన్నమాట. అంటే ఇక ఆపకుండా కంటిన్యూస్గా సాయినామం జపిస్తున్నారు కూర్చొని. ఈ పద్ధతిలో జరిగిందనమాట అంతా. చూశారు కదా, ఇలాగా సాయిబాబా వారి ఫోటో పెట్టేసి ఇలా పూజ చేస్తున్నారు. తనైతే మా మేనమామ గారి అమ్మాయి. ఇప్పుడైతే పొంగల్ పెడుతుంది అన్నమాట. ఇంకా ఈ విధంగా నైట్ అంతా సాయి నామస్మరణ చేసుకుంటూ ఉదయం దాకా ఇలాగే జరుపుతూ ఉన్నారన్నమాట. సాయి సంకీర్తన జరుగుతుంది. ఇంకా మరుసటి రోజు అభిషేకం అవి కూడా చేశారు. వ్రతం కూడా ఉందన్నమాట, సాయి వ్రతం ఉంది. ఈ పూట అయితే గృహప్రవేశం అయిపోయింది. అలాగే ఈ మేనమామ గారి గృహప్రవేశము వ్రతం అది అయిపోయాక మరుసటి రోజు ఇంకొక మేనమామ గారిది, మా 4వ మేనమామ గారి గృహప్రవేశం కూడా ఉందన్నమాట, వాళ్ళ ఫ్లాట్ది. అంటే వరుసగా మాకు 3 రోజులు ఫంక్షన్సే ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే నేను వ్రతంకి బయలుదేరడానికని ఇలా ఈ శారీ అయితే తీసి పెట్టుకున్నాను అనమాట. ఇది పట్టు శారీ, పింక్కి ఇలాగా నావీ బ్లూ బార్డర్ వచ్చిందనమాట. దీనికోసం ఈ కుందన్ జ్యువెలరీ తీసి పెట్టుకున్నాను. అలాగే థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా వేసుకుందామని తీసుకున్నాను, వాటికి మ్యాచింగ్గాను. ఇంక ఇప్పుడైతే నేను రెడీ అయిపోయానండి. ఇంకా రెడీ అయిపోయాక మనమైతే ఒక వీడియో 2-3 ఫొటోస్ తీసుకోకపోతే అస్సలు ఊరుకోం కదా. ఎలాగూ రెడీ అయ్యాం కాబట్టి ఆ లుక్ను కూడా ఒకసారి వీడియో తీసేసుకున్నాను. ఇదిగోండి, ఈ శారీ కట్టుకున్నాకైతే ఇలా ఉందన్నమాట. ఇది వచ్చేసి ఈ బ్లౌజ్కి అలాగ మధ్యలో బార్డర్ వచ్చింది. అది నాకెందుకో ప్లెయిన్గా అనిపించి బార్డర్కి అటు ఇటు కుందన్స్ని స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే నేను వ్రతం దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఇదిగోండి, ఇక్కడైతే సాయి వ్రతాలు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ గృహప్రవేశం చేసుకున్న వారితో పాటుగా మిగతా వారు కూడా ఈ వ్రతాల్లో పాల్గొనవచ్చు. అలాగే ఎవరికి అక్కడ కావాల్సిన సామాగ్రి ఎవరికి వాళ్ళే తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట.
ఈ వ్రతాలకి దంపతులే కాకుండా సింగిల్ వాళ్ళు కూడా కూర్చోవచ్చు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే సింగిల్గా కూడా చేసుకోవచ్చు, జంటగా కూర్చోవచ్చు, ఎవరిష్టం వాళ్ళదనమాట. ఇప్పుడైతే ఈ సాయి పురోహిత్ గారు ఈ వ్రతాన్ని జరిపిస్తున్నారనమాట. అలాగే సాయి సచ్చరిత్రలో నుంచి 5 అధ్యాయాల్ని ఒక్కొక్కరుగా వచ్చి మనకి చదివి వినిపిస్తారు. అలాగే వాటి సారాంశం కూడా చెప్తారనమాట. ఇంకా సాయి వ్రతం అయిపోగానే ఇక్కడ సత్సంగము, అలాగే మధ్యాహ్న హారతి అవన్నీ కూడా జరిగినాయి అన్నమాట. ఇక్కడ ఈ కార్యక్రమం అంతా చూస్తుంటే మేము ఈ మధ్య షిరిడి కూడా వెళ్ళొచ్చాం కదా, చాలా బాగా అనిపించింది అన్నమాట. సాక్షాత్తు సాయిబాబా వారిని దర్శించిన అనుభూతి అయితే కలిగింది. ఈ కార్యక్రమం అంతా జరుగుతున్నంతసేపు అందరూ చాలా నిశ్శబ్దంగా చాలా చక్కగా అక్కడ చెప్పే మాటలన్నీ వింటూ వాళ్ళు చెప్పినవి మన చేత పలికిస్తున్నారు. చాలా బాగా అనిపించింది అన్నమాట. అదంటే మనమే పార్టిసిపేట్ చేసినట్టుగా స్వయంగా అలా అనిపించింది. ఇప్పుడైతే హారతి జరుగుతుంది అన్నమాట. హారతి అయిపోగానే అందరికీ సాయిబాబా వారి విభూతి, షిరిడి ప్రసాదము, అలాగే సాయి కోటి నామము బుక్స్ కూడా పంచారనమాట. కానీ ఆ బుక్స్ ఇచ్చేటప్పుడైతే ఖచ్చితంగా ఏం చెప్పారంటే, మీరు ఎవరైనా సరే రాసేట్లయితేనే తీసుకోండి, అలా కాకుండా మీరు ఇంటికి తీసుకెళ్ళి వాటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టేసేటైతే తీసుకోవద్దు అని ఖచ్చితంగా చెప్పారు. అలా అయితేనే తీసుకోమన్నారన్నమాట. నేను కూడా తీసుకున్నానండి. నేను ఎలాగో రాస్తాను, అందుకని తీసుకున్నాను అనమాట. కానీ ఎప్పుడైనా సరే దేవుళ్ళకు సంబంధించినవి ఎవరైనా ఫోటోలు ఇచ్చినా, ప్రసాదం ఇచ్చినా, ఇలాంటి బుక్స్ కానీ ఏమన్నా ఇచ్చినప్పుడు మనం ఉపయోగించేటైతేనే తీసుకోవాలండి. లేకపోతే ఎవరైనా ఉపయోగించే వాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు, అంతేకాని వాటిని పక్కన పడేసి అలా వాటిని నిర్లక్ష్యం చేయకూడదు అనమాట. అదే చెప్పారు అక్కడ కూడా. ఇక ఇప్పుడైతే ఇంకా అక్కడ సాయిబాబా వారి పటం దగ్గర కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని ఇంకా మేమంతా అయితే భోజనాలకి బయలుదేరా అన్నమాట. ఇలా జరిగిందండి గృహప్రవేశం. అయితే చాలా బాగా, అంటే మనము సాయిబాబా వారి సన్నిధిలోనే ఉన్నట్టుగానే అనిపించింది నాకైతే. చాలా సంతోషంగా అనిపించింది అన్నమాట. ఇంకా ఇది అయిపోగానే ఇదిగోండి మా అక్కలు అంతా ఉన్నారు కదా, మా మేనమామల భార్యలు, మా తోడికోడళ్ళు అందరూ ఉన్నారు. అందరం కాసేపు అలాగా కూర్చొని కబుర్లు చెప్పుకొని ఇంకా భోజనాలు చేసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. చూశారు కదండి సాయినామస్మరణతో చేసిన గృహప్రవేశం. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే.